గుడ్ మార్నింగ్ ఆల్. ఈ రీల్ పర్టికులర్గా డ్రైవింగ్ జాబ్ చేసే వాళ్ళ కోసం, ప్రొఫెషనల్ డ్రైవర్స్కి. ఎందుకు అంటే చాలా వరకు ఒక మెడిసిన్ ఒక వ్యాధిని ఎలాగైతే తగ్గిస్తుందో దాంతోపాటు దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ డ్రైవర్స్కి ఎందుకు అంటున్నా అంటే ఈ కొన్ని రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ ఏవైతే యాంటీ హిస్టమినిక్స్ అంటే మన కామన్గా జలుబుకి కానీ లేదు దురదలకు కానీ వాడే ఈ మెడిసిన్ కానీ, లేదు అంటే కొన్ని పెయిన్ కిల్లర్స్ అల్ట్రాసెట్ ఇట్లాంటి పెయిన్ కిల్లర్స్ కానీ, లేదు అంటే కొన్ని రకాల నరాల బలహీనతకి ఇచ్చే గాబాపెంటిన్ కానీ ప్రిగాబలిన్ కానీ ఇలాంటి మెడిసిన్స్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే అట్లీస్ట్ వేసుకున్న తర్వాత 5 to 6 hours వరకు చాలా నిద్ర అనేది ఎక్కువ వస్తుంది. సో మనం మార్నింగ్ టైంలో వేసుకొని డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళడం వల్ల యాక్సిడెంట్స్ కామన్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక చిన్న యాక్సిడెంట్ పర్టికులర్గా బస్ డ్రైవర్ కానీ లేదంటే స్కూల్ వ్యాన్ డ్రైవర్ కానీ చిన్న యాక్సిడెంట్ చేసినా ఎంతోమంది ప్రాణాలు అనేవి పోతాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా వరకు మనం బయట ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అనేది ఇప్పుడు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మన సింపుల్గా వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఇట్లా అవుతుంది అంటే వాళ్ళు కూడా ఈ మెడిసిన్ ఇస్తారు. బట్ వాళ్ళకి ఏంటంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది అంతగా వాళ్ళకు తెలియదు, వాళ్ళు మీకు చెప్పరు. మీరు ఏం లేదు చిన్నగానే వేసుకుంటే ఆ టాబ్లెట్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందరి రిక్వెస్ట్ ఏంటంటే మెడిసిన్ వాడేటప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటనేది కూడా మీరు తెలుసుకోవాలి. పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే డ్రైవర్లకి ఈ యాంటీ హిస్టమినిక్స్ కానీ లేదు అంటే పెయిన్ కిల్లర్స్ కొన్ని రకాల నొప్పి గొల్లులు అనేది మీరు జాగ్రత్తగా వాడాలి. అది ఒకసారి డాక్టర్ సంప్రదించి మెడికేషన్ తీసుకుంటేనే బెస్ట్.